అల్వాల్ వెంకటాపురం లాస్ట్ బస్టాప్లో భారతీయ జనతా పార్టీ 46వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు మాజీ కౌన్సిలర్ నిమ్మ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జెండా ఎగురవేసి భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ ఆవిర్భవించి 46 సంవత్సరాలు అవుతుందని, వెంకటాపురంలో జెండా ఎగురవేసి 36 సంవత్సరాలు అవుతుందని అప్పటి ఎంపీ దత్తాత్రేయతో ఆవిష్కరించామని తెలిపారు. ఈ సందర్భంగా రాబోయే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చింతల మాణిక్యరెడ్డి, పరాంకుశం మాధవ్, శ్రీనివాస్ వర్మ మరియు స్థానిక నాయకులు నిమ్మకృష్ణారెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మల్లికార్జున్ గౌడ్, కార్తిక్ గౌడ్, లక్ష్మణ్, అనిల్, రామ్ సింగ్, రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. సందర్భంగా వెంకటాపురం చౌరస్తాలో గతంలో 36 సంవత్సరాల నుంచి ఇక్కడ మనం జెండా పెట్టడం జరిగింది. దత్తాత్రేయ గారితో ఇక్కడ ఇనాగ్రేషన్ చేయబడింది. అప్పుడు ఆయన ఎంపీగా అప్పుడే గెలిచారు. మనకి ఇది చాలా పాత జెండా. ఇక్కడికి మధ్యలో రోడ్ వేసేటప్పుడు తీసుకుని మళ్ళీ అక్కడనే దాని దగ్గరనే స్థాపించడం జరిగింది. కాబట్టి దీనికి 36 ఇయర్స్ జరిగింది ఉన్నది. 46 లోపల 46 ఇయర్స్ పార్టీ ఫార్మేషన్ డే అయితే ఇది 36 ఏళ్ళ నుంచి జెండా ఇక్కడ పెట్టడం జరిగింది. వెంకటాపురం లాస్ట్ బస్ స్టాప్ బీజేపీ కార్యకర్తలు అందరి కృషితో ఇక్కడ చాలా కష్టపడి అందరు పనిచేశారు. అప్పట్లో కూడా ఇప్పట్లో కూడా భారతీయ జనతా పార్టీకి చాలా కార్యకర్తలు ఉన్నారు ఇప్పటికి కూడా. కానీ చాలా మనము చాలా అందరినీ గుర్తించి పార్టీలో మళ్ళీ అందరినీ పాత వాళ్ళని అందరినీ కూడా తెచ్చి మనం పనిచేయించుకుంటే బాగుంటుంది. వాళ్ళని గుర్తించాలి. చాలామంది కార్యకర్తలు ఇక్కడ ఉన్నారు. అప్పుడు జనతా పార్టీ నుంచి కూడా ఇక్కడ పనిచేసారు. నరేంద్రన్ బాయ్ సాబ్ కూడా వచ్చారు. ఇక్కడ ఆయనతో కూడా పనిచేసిన కార్యకర్తలు ఉన్నారు, సీనియర్లు. ఇంకా మా కన్నా చాలా సీనియర్లు కూడా ఉన్నారు ఇక్కడ. అంటే ఫస్ట్లో పార్టీ పుట్టి నుంచి ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. కాబట్టి ఈరోజు ఫార్మేషన్ అందరికీ శుభాకాంక్షలు చెప్తూ భారతీయ జనతా పార్టీ బీజేపీ జిందాబాద్.